సో మీటింగ్ మేకర్స్ మేక్ మోర్ మనీ. సో ఎవరైతే మీటింగ్ అటెండ్ అవుతారో, ఎవరైతే మీటింగ్ కండక్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మీటింగ్ పెట్టకపోతే సక్సెస్ కాలేమా అంటే బ్రతకడానికి మీరు ఏం చేసినా నడుస్తుంది. కానీ జీవితంలో గెలవాలంటే ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ చేయాల్సిందే. సో వితౌట్ మీటింగ్స్ యూ కెనాట్ మీట్ యువర్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్. వాట్ ఈస్ యువర్ సీక్రెట్ అని సక్సెస్ అయిన వారిని అడిగితే సో 95% ఇస్ ద ప్లానింగ్, 5% ఇస్ ద ఎగ్జిక్యూషన్ అని చెప్తారు. సో మీరు మీటింగ్ లేకుండా ఏ ప్లాన్ లేకుండా మార్కెట్లోకి వెళ్ళి ఏం చెప్తారు? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గర 100 ఐడియాలు ఉన్నాయి, కాకపోతే జేబులో 100 రూపాయలు కూడా లేవని చెప్తే ఐడియాలతోటి మనం ఏం చేసినట్టు? సో మీ దగ్గర ఉన్న ఐడియాస్ అన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆల్రెడీ మార్కెట్లో సక్సెస్ అయిన లీడర్ చెప్పిన మాటలు ఖచ్చితంగా మీరు వినాలి. ఎనీథింగ్ యూ కెన్ బై ఇన్ దిస్ వరల్డ్, బట్ ఎక్స్పీరియన్స్ నో బడీ కెన్ బై ఇట్. సో అది స్వతహాగా అనుభవిస్తేనే వస్తుంది. సో ఆల్రెడీ సక్సెస్ అయిన మాటలు మీకు ఇంటికి తీసుకుపోయే మూటల్లాగా మారాలంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ ఆఫీస్లో జరిగే లీడర్ పెట్టే ప్రతి మీటింగ్కి అటెండ్ కావాలి, మేనేజ్మెంట్ పెట్టే ప్రతి మీటింగ్కి అటెండ్ కావాలి. నాకు మీటింగ్ తోటి పని లేదు అని చెప్తే మీరు బయట మార్కెట్లో కూడా పబ్లిక్ మీట్ కావాలి కదా. సో మీరే మీటింగ్ వద్దనుకుంటే మీ జూనియరు మీరు మీటింగ్ పెట్టినప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వడు, రాడు, కుదరదు. ప్లీజ్ డూ అటెండ్ ఆల్ ద మీటింగ్స్ అండ్ గుడ్ లక్.